ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. చిన్న పెద్ద తేడానే లేకుండా తీరిక పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక వద్దకు చేర్చారు. మహిళలు ఆటపాటలతో బతుకమ్మలను ఆడారు. ఎంగిలి పూల బతుకమ్మను మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు తాము బతుకమ్మ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటున్న మహిళలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాన్ని అయితే అంబరాంటున్నాయి. ఉదయం తీరొక్క పూలు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చిన అనంతరం బతుకమ్మలన్నింటినీ ఒక వద్దకైతే పేర్చి మహిళలు అయితే సంబరంగా బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఇటు పాటలు పాడుతూ కూడా వారు బతుకమ్మ వద్దనైతే పాటలు పాడుతున్నారు. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలో ఉన్నాం. దాదాపుగా హైటెక్ సిటీ కాలనీకి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఇటు బతుకమ్మలను తీరొక్క బతుకమ్మలను అయితే పేర్చి ఇక్కడికి తీసుకొస్తూ కూడా బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడుతున్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ బతుకమ్మ సంబరాల్లో మొదటి రోజు ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు సాగుతున్నాయి. ఎటువంటి పూలు తీసుకొచ్చి మీరు బతుకమ్మలు వేర్చారు? ఈ సంబరాలను ఎలా చేసుకుంటున్నారు? తెలంగాణ ఆడపడుచులందరికీ అతిపెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ. మా హైటెక్ సిటీ కాలనీలో హరిహర క్షేత్ర దేవాలయం వద్ద మేము మహిళలమందరము ఒకే చోట ఈ నవరాత్రులు రోజు తీరొక్క పూలతోటి రోజు బతుకమ్మ ఆడతాము. బంతి పువ్వులు, తంగెడు పువ్వులు, గునుగ పువ్వులు, గులాబీలు, చామంతులు ఇలా అన్ని రకాల పువ్వులు సేకరించి ప్రతిరోజు ఆడతాము. కొందరమైతే మేము ఇక్కడే ఉంటాము, మేము మళ్ళీ మా పుట్టింటికి కూడా వెళ్ళాము. ఇక్కడే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు కాబట్టి మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఆడుకుంటాము. ఒకప్పుడు బతుకమ్మ సంబరాలంటే సాధారణంగా మహిళలు మాత్రమే పాటలు పాడితే ఆటలు ఆడే సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా డీజే పాటలు పెట్టుకొని చేస్తున్నాం. మీ దగ్గర ఎట్లా చేసుకుంటున్నారు సెలబ్రేషన్? మేము ఇక్కడ హైటెక్ సిటీ హరిహర క్షేత్ర దేవాలయంలో మహిళలందరము ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ పండుగని జరుపుకుంటాము. రకరకాల పూలతో చక్కగా అలంకరించి బతుకమ్మను పెద్ద ఎత్తున ఈ ఉత్సవాన్ని జరుపుకుంటాము. జానపద గేయాల రూపంలో కూడా బతుకమ్మ పండుగని మేము ఆలపిస్తూ చక్కగా వైభవంగా జరుపుకుంటాము. పిల్లలు పెద్దలతో సహా అందరం ఒక చోట ఇక్కడ చేరి ఎంతో పండగలాగా పెద్ద పండగలాగా ప్రతి ఏటా జరుపుకుంటాము. చాలా చక్కగా ఉంది. ఇక్కడ మహిళలందరికీ కావాల్సిన సదుపాయాలను ఆలయ కమిటీ వాళ్ళు మాకు చక్కగా సమకూర్చారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. మేము బతుకమ్మ చాలా చక్కగా ఆడుకుంటామండి. హైటెక్ సిటీలో మేము అందరం ఒక్కచోట కలిసి చాలా సంతోషంగా మళ్ళీ రోజు రోజు గిఫ్ట్లు కూడా ఉంటాయండి. మా అందరికీ గిఫ్ట్లు కూడా ఇచ్చుకుంటూ అందరం చాలా సంతోషంగా ఆడుకుంటామండి. బతుకమ్మ సంబరాల్లో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉన్నా మీ స్కూల్ హాలిడేస్ ఇచ్చారు, ఈరోజు ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అందరూ లేడీస్ అందరూ గర్ల్స్ వచ్చి ఇక మంచిగా డిఫరెంట్ ఫ్లవర్స్తోని బతుకమ్మ తయారు చేసి చిన్నపిల్లలు కూడా బతుకమ్మ తయారు చేసి ఆడుకుంటాం. దాదాపు చూడొచ్చు ఇటు ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే మహిళలు చిన్నారులు పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తీరొక్క పూలను అయితే పేర్చి ఒకే చోటకైతే చేర్చి బతుకమ్మ సంబరాలను అయితే జరుపుకుంటున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్, శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా.